పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇక ఈరోజు కొన్ని ప్రధాన వార్తాపత్రికలోని ముఖ్య అంశాలైతే గమనిద్దాం. మొదటిగా ఈనాడు వార్తాపత్రిక గనక మనం చూస్తే, స్వేదం లేని సేద్యం అగ్రివర్సిటీలో కృత్రిమ మేధ ఆధారిత ల్యాబ్, డ్రోన్లు, రోబోలు, సెన్సర్లతో పంటల సాగు లక్ష్యంగా పరిశోధనలు. ఇక రైతులకు ఆధ్యాత్మిక సాంకేతికతపై శిక్షణకు ఏర్పాట్లు చేస్తున్నారు. యువతను వ్యవసాయం వైపు ఆకర్షించే విధంగా అడుగులు వేస్తున్నామని చెప్పేసి ఇక మరొక వార్తను చూసుకుంటే పిఎస్సీలకు నిష్పక్షికతే పునాది. అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదు. వికసిత్ ఆత్మనిర్బంధ్ భారత్ ప్రయాణంలో మీదే కీలక పాత్ర. చైర్పర్సన్ల సదస్సులో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. ఇకపోతే ఏదైతే రామోజీ ఫిల్మ్ సిటీలో 2 రోజుల పాటు ఈ 26వ జాతీయ సదస్సు జరిగిందో, సో దానిలో భాగంగా ఈరోజు చివరి రోజు కావడంతో ఈ యొక్క ఆహ్, ప్రోగ్రామ్‌లో అయితే గనక ఇటు గవర్నరు, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు చాలా మంది మంత్రులైతే ఇందులో పాల్గొనడం జరిగింది. ఇక మరొక వార్తను చూసుకుంటే, విద్వేష ప్రసంగాలను సహించబోం. పరమత సహనాన్ని పాటించని వారిపై చట్టపరంగా చర్యలు. బడ్జెట్ సమావేశాల్లో బిల్లు. ఇక యేసు ప్రభు స్ఫూర్తితో రాష్ట్ర ప్రజలకు సేవ, సంక్షేమాలను అందిస్తున్నాం. క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి. ఇక నిన్న ఏదైతే ఉప్పల్ స్టేడియం దగ్గర జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఆయన మాట్లాడిన మాటలైతే ఇక్కడ ఆహ్, అమర్చడం జరిగింది. ఇక మరొక వార్తను గనుక చూసుకుంటే, దేవుడే దిగి రావాలేమో. ఆలయ మాన్యాల్లో 24% అక్రమ చెరలో. ఇక 92,000 ఎకరాల్లో 22,000 ఎకరాలు కబ్జా. వీటిలో 69 మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో. ఇక భూముల స్వాధీనానికి చట్ట సవరణకు దేవాలయ శాఖ కసరత్తు. ఇకపోతే గనుక ఈ వార్తల్లో చూసుకుంటే, ఆలయ భూముల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఒక కబ్జా ఆక్రమణ అనేవి ఈ యొక్క ఆలయాల భూముల విషయంలో ఏ విధంగా ఉన్నాయని చెప్పేసైతే ఇక్కడ ఆహ్, చెప్పడం జరుగుతుంది. దేవాలయ శాఖ పరిధిలో ఆలయాలు 957 మొత్తం భూములు ఇంత ఉన్నాయి. ఇక ఆక్రమణకు గురైనవి ఎన్ని, లీజులో ఉన్నవెన్ని అని చెప్పేసి ఇక్కడ అయితే ఆహ్, మొత్తం చార్ట్ ఇవ్వడం జరిగింది. ఇక మరొక వార్తను చూసుకుంటే, నేడు కేసీఆర్ అధ్యక్షతన బారాస కీలక భేటీ. సాగునీరు, వ్యవసాయ రంగాలపై ప్రధానంగా చర్చ. ఈరోజు ఆహ్, కేసీఆర్ తెలంగాణ భవన్‌కైతే వచ్చి ఆ పార్టీ నేతలందరితో కూడా చర్చించనున్నారు. ప్రధానంగా అయితే సాగునీరు, వ్యవసాయ రంగాలపై చర్చిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. కానీ దీంతో పాటు కూడా తర్వాత కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనే దానిపైన ఆహ్, అక్కడ ఉన్న నేతలు, సీనియర్ నేతలు ఎవరైతే ఉంటారో పార్టీ నేతలందరితో కూడా చర్చించనున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూసుకుంటే, ఊహుహు అంటే 29 జిల్లాలో తీవ్రమైన చలి. సంగారెడ్డి జిల్లా కోహూర్‌లో 4.5 డిగ్రీలు. ఇక చలికాలం వచ్చింది. ఇప్పుడు ఈ ఈ టైంలో అయితే గనుక డిసెంబర్ సమయంలో ఈ యొక్క ఉష్ణోగ్రతలనేవి చాలా తగ్గిపోతున్నాయి. ఇప్పుడు చూసుకుంటే గనుక తెలంగాణ వ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రత అనేది అంటే 10 కంటే చాలా తగ్గిపోయింది. ఇప్పుడు సంగారెడ్డిలో అయితే గనుక 4.5, ఆసిఫాబాద్ జిల్లాలో 4.8 విధంగా ఇలా ఇక్కడ ఏ విధంగా అయితే కొన్ని మెజర్స్ ఇచ్చారో దాని విధంగా చూసుకుంటే గనక 5 కంటే కూడా ఈ యొక్క ఉష్ణోగ్రతలనేవి తగ్గిపోయిన పరిస్థితులైతే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మరొక వార్తను చూసుకుంటే, జీ ఏటా 1000 కోట్ల భారం. కొత్త నిబంధనలతో చెల్లింపులు, పనులపైన ప్రభావం. ఇక 40% వాటా రాష్ట్రం చెల్లించాలి. ఇప్పటికే ఈ ఏడాది పని దినాల్లో కోత 12.5 నుంచి 5.57 కోట్లకు తగ్గింపు. రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామీణాభివృద్ధి శాఖ నివేదిక. ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి ఇప్పుడు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆర్ అజీవికా మిషన్ అని చెప్పేసి మార్చారు. సో ఇది రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుంది అని చెప్పేసి రాష్ట్ర పంచాయత్ గ్రామాభివృద్ధి శాఖ పేర్కొనడం అయితే ఇప్పుడు జరిగింది. ఇక మరొక వార్తను చూసుకుంటే, నీళ్లలో కోట్లు, డిజైన్లలో లోపాలతో కుంగుతున్న చెక్ డ్యాంలు పునరుద్ధరణపై దృష్టి పెట్టని నీటిపారుదల శాఖ. ఈ వార్తను చూసుకుంటే, 2020-22 మధ్య కాలంలో చేపట్టిన నిర్మాణాలకు సరైన డిజైన్ అనుసరించలేదని గుర్తించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒకే డిజైన్‌ను అనుసరించడంతో లోపాలు వెలుగు చూస్తున్నట్లు గుర్తించిన నష్ట నివారణ చర్యలు తీసుకున్నారు. ఇక అనుకూలమైన చోటు కాకుండా ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసిన చోటు నిర్మించినవి కుంగిపోయాయని చెప్పేసి అన్నారు. ఇక ఈ యొక్క ఇమేజ్‌లో చూసుకుంటే, కరీంనగర్ జిల్లా
జమ్మికుంట మండలంలో మానేరువాగుపై ఈ యొక్క చెక్ డ్యామ్ ఏదైతే ఉందో దాని దుస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక మరొక వార్తాపత్రికను ఒకసారి మనం గమనిస్తే 'ఆంధ్రజ్యోతి'. మత విద్వేషాలను అణిచివేస్తాం. ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలైతే ఇక్కడికి మనం చూద్దాం ఒకసారి. ఇతర మతాలను కించపరిస్తే కఠిన చర్యలు, కర్ణాటక తరహాలో చట్టం తెస్తాం. అన్ని మతాలకు సమాన గౌరవం కల్పిస్తాం. ప్రేమను పంచాలి, శాంతిని పెంచాలని ప్రభువు బోధనలో ప్రజా ప్రభుత్వానికి దిక్సూచి. ఇక సంక్షేమంలో తెలంగాణను నంబర్ 1 చేస్తాం. శ్మశానాల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి యొక్క మాట్లాడడం అయితే జరిగింది. ఈ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఇటు క్రైస్తవ మతానికి చెందిన వాళ్ళందరికీ కూడా ఒక భరోసాగా ఉండే విధంగా ఆయనైతే మాట్లాడినట్లుగా ఇక్కడ తెలుస్తుంది. అక్కడ ఎందుకు గెలవలేకపోయాం? ఇక 18 నియోజకవర్గాల్లో సర్పంచ్ స్థానాలు తగ్గడంపై అసలు ఏంటి హస్తం అని చెప్పేసి సమీక్షించబోతున్నారు. 5గురు ఎమ్మెల్యేలకు నేరుగా ఫోన్ చేసి అడిగిన సీఎం. నివేదిక ఇవ్వాలని ఆదేశం. రెబల్స్ స్వతంత్రులుగా పోటీ చేయడానికి కారణాలపై ఆరా. ఇక మరొక వార్తను చూసుకుంటే కౌశల్ వికాస్ లో అక్రమాల పర్వం. శిక్షణ ఇవ్వకుండానే సర్టిఫికెట్లు, అకౌంట్ నంబర్లు, ఫోటోలు కూడా నకిలీవే. ఒకసారి ఇది ఏంటని చూస్తే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో తీసుకొచ్చిన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ పథకంలో భారీ అక్రమాలు అనేవి చోటు చేసుకున్నాయని చెప్పేసి అంటున్నారు. 2015, 22 మధ్య బీహార్, యూపీలో సహా పలు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఈ యొక్క పథకంలో అమల్లో భాగంగా అక్రమాలు అనేవి అయితే చోటు చేసుకున్నాయి. ఇక కౌశల్ వికాస్ కు 14,450 కోట్ల నిధులు, 1.1 కోట్ల మందికి శిక్షణ ఇచ్చినట్లుగా అయితే ఇప్పుడు రికార్డు కనిపిస్తుంది. మరొక వార్తను చూసుకుంటే ఆధ్యాత్మికతే మనకు దిక్సూచి. మానవాళి సమస్యలకు భారత ఆధ్యాత్మిక వారసత్వంతో పరిష్కారాలు. ఇక యువత నైపుణ్యాలతోనే దేశ భవిష్యత్తు. బ్రహ్మకుమారీస్ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అయితే మాట్లాడిన మాటలు ఇక్కడ కనిపిస్తున్నాయి. శాంతి సరోవర్ 21వ వార్షికోత్సవ వేడుకల్లో ఇటు రాష్ట్రపతి ముర్ము గారితో పాటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి సీతక్కతో పాటు చాలా మంది ప్రతినిధులు అయితే ఇందులో పాల్గొన్నట్లుగా అయితే తెలుస్తుంది. మరొక వార్త, ఫామ్ హౌస్ వీడి పబ్లిక్ లోకి. నేడు బీఆర్ఎస్ సంయుక్త సమావేశానికి కేసీఆర్. చాలా కాలం తర్వాత రానున్న గులాబీ బాస్. ఇక శనివారం రాత్రి నందినగర్ నివాసానికి చేరుకున్నారు. నేటి సమావేశంలో పాలమూరు రంగారెడ్డి అలాగే పోలవరం నల్లమల్ల సాగర్ పై చర్చ అయితే ఈ రోజు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రాజెక్టులపై పోరు కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవకాశం. ఇంకా ఏదైతే ఈ 2 ప్రాజెక్టులు ఉన్నాయి, మెయిన్ గా ఈ 2 నీటిపారుదల అలాగే వ్యవసాయం పైన ప్రధానంగా చర్చ అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి అలాగే పోలవరం నల్లమల సాగర్ ఈ యొక్క ప్రాజెక్టుల పైన అయితే కనుక మెయిన్ గా చర్చించనున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఇక ఈ యొక్క వార్తను చూసుకుంటే రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడుకుంటా. సీఎం కాలు ఒకటి కాంగ్రెస్ లో, మరొకటి బీజేపీలో ఉంది. రేవంత్ రాహుల్ ఐరన్ లెగ్లు. ఇక దమ్ముంటే పార్టీ మరిన ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి ఎన్నికల్లోకి వెళ్ళాలని చెప్పేసి మీడియాతో చిట్చాట్లో భాగంగా కేటీఆర్ అయితే మాట్లాడినట్లుగా ఇక్కడైతే మనకి తెలియజేయడం జరిగింది. ఇక మరొక వార్తను చూసుకుంటే పోస్టుతో పోస్ట్ గల్లంతు. సోషల్ మీడియా పోస్టులతో విదేశాల్లో భారతీయులకు తిప్పలు తప్పట్లేదని చెప్పేసి అంటున్నారు. ఇక ప్రభుత్వానికి మతాలకు వ్యతిరేకంగా ఉంటే వెనక్కి పంపించేస్తున్నారు. అమెరికా, యూకే, గల్ఫ్ దేశాల కొరడా ఈ ఏడాది వెనక్కి పంపిన భారతీయుల సంఖ్య 3,000కు పైగా ఉందట. ఇక్కడ ఈ సోషల్ మీడియాలో ఏదైతే పోస్టులు ఆ దేశానికి అక్కడున్న మతాలకి వ్యతిరేకంగా ఏదైనా పోస్ట్ ఉన్నట్లు తెలిస్తే అక్కడున్న భారతీయులందరినీ కూడా వెనక్కి పంపుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఇప్పటికే ఈ యొక్క ఇలా చేయడం అనేది అమెరికా, యూకే, గల్ఫ్ దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఒక్కసారి మనం చూసుకుంటే ఈ ఏడాదిలో 3,000కు పైగా చాలా మంది ఈ యొక్క సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వల్ల ఇండియాకి వచ్చేసిన దుస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక మరొక వార్తను చూసుకుంటే ఉపాధిపై బుల్డోజర్. ఇది కోట్లాది మంది పేదల ప్రయోజనాలపై దాడి. పథకాన్ని నీరుగార్చేందుకు 11 ఏళ్లుగా ప్రయత్నాలు. కేంద్రంపై సోనియా ఫైర్. ఇక ఉపాధి హామీ పథకంపై పేరు మార్పుపై కాంగ్రెస్ నిరసనలు అయితే చేస్తుంది. ఏదైతే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఉందో దాన్ని పేరు మార్చడం పైన ఇటు కాంగ్రెస్ నేతలందరూ కూడా నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు.
మరొక వార్తను చూసుకుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు రాజ్యాంగంపై గౌరవం లేదు. పరిషత్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ. ఇక పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ తీరు అన్యాయం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. రామచంద్రరావు బీజేపీలో చేరిన సీనియర్ నటి ఆమని. సో ఇవి ఈరోజు వార్తాపత్రికలోని ప్రధాన వార్తలైతే గనక మళ్ళీ రేపటి వార్తాపత్రికలో కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.